సాయినాథాయ నమః. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీకు ప్రమాదం పొంచి ఉంది తల్లి, ఇప్పుడే ఈ సాయి మాట వినో, అప్పుడే నీ వైపు వస్తున్న ప్రమాదం ఏంటో తెలుసుకోగలుగుతావు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తల్లి నువ్వు ప్రమాదం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మన సాయినాథుని మాటలు వినాల్సిందే తల్లి. సరిగ్గా ఒక్కరోజే సమయం ఉంది. నీ వైపు ఒక ప్రమాదం ముంచుకొచ్చి ఉంది. ఆ ప్రమాదాన్ని నుంచి నువ్వు బయటపడాలి. ఆ ప్రమాదం నుంచి నువ్వు జాగ్రత్త పడాలి. ఈ ఒక్కరోజే సమయం ఉంది కాబట్టి ఒక 2 రోజుల్లో ఇది జరగబోతుంది. ఇది నువ్వు ఖచ్చితంగా విని తెలుసుకోవాలి. నీ కర్మలకి కారణం ఇదే తల్లి. నిర్లక్ష్యం చేశావు అంటే నేను కూడా ఏమీ చేయలేను. తర్వాత ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. కాబట్టి నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే నీ సాయి చెప్పే సందేశం జాగ్రత్తగా చివరి వరకు విను. నీ జీవితమే మారుతుంది. అవునమ్మా, నీ జీవితంలో ఇక సుఖశాంతులు రాబోతున్నాయి. అలాగే వెలుగుని నేను నింపబోతున్నాను. ఒక 10 నిమిషాల్లో నువ్వు మంచి అదృష్టాన్ని పొందే మార్గం కూడా చెబుతాను. జాగ్రత్తగా వింటావు కదా. నీ బాబా మాటలు ఎప్పుడూ కూడా పొల్లుపోవని నీకు కూడా తెలుసు కాబట్టే భయపడకుండా జాగ్రత్తగా, అదేవిధంగా ధైర్యంగా, నమ్మకంగా విను. ఏంటి బాబా, నా వైపు ప్రమాదమని నువ్వు ఆశ్చర్యంగా అడగవచ్చేమో. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కాకుండా కొన్ని రకాలైన కొత్త బాధలు, సమస్యలు నీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అది నేను చెబుతున్నాను కాబట్టి ఆ అవకాశాన్ని నువ్వు విని అది ఏంటో తెలుసుకోకుండా అది రాకుండా చేసుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంటుంది. నీ జీవితంలో రాబోయే కొత్త సమస్యలను, కష్టాలను అసలు నీ దగ్గరకు రానివ్వకు. ఎప్పుడైనా సరే కష్టం అనేది వస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గం నీకు తెలిస్తే ఆ యొక్క కష్టం వల్ల నీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు కదా. అసలు కష్టమే నీ దగ్గరికి రాకుండా చేసుకునే మార్గం నీకు తెలుస్తుంది. అంటే ఇక అసలు నీకు ఎలాంటి బాధ, అలాగే దిగులు అనేది ఉండదు. అవునా కదా. అలాగే నువ్వు నీ దగ్గరికి రాబోతున్న ఈ యొక్క ఇబ్బందులు నిన్ను పూర్తిగా బయటపడేయడానికి, నీ కష్టం నీ వద్దకు రాకుండా చేయడానికి నేను నీకు ఒకరోజు ఈ మార్గాన్ని చూపిస్తున్నాను. ఇక దానికి నువ్వు సరిగ్గా ఒక్కరోజు మాత్రమే సమయం ఉందమ్మా. అంటే ఈ ఒక్కరోజే సమయం అనేది నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాగే అర్థం చేసుకుని ఆచరించాలి. ఇక నీ లైఫ్లో మంచి రోజులు రావాలి అంటే ఇది నువ్వు విని తీరాలి. నీ కర్మలకు కూడా కారణం ఇదే. అంటే నువ్వు పడుతున్న బాధలకి, కష్టాలకి, సమస్యలకి, కర్మలన్నిటికీ కారణాలన్నీ కూడా ఇవే. విను. 10 నిమిషాల్లో అదృష్టం పొందే మార్గం నేను నీకు జాగ్రత్తగా చెబుతాను. నీ జీవితం ఒక మంచి రోజు అనేది రాబోతుంది. నీ బాబా చెప్పే సందేశం నువ్వు ఆఖరి వరకు విన్నావంటే నీ యొక్క జీవితమే అద్భుతంగా మారుతుంది. అలాగే నీ కర్మలకి అంతం కూడా మారిపోతుంది. నీ కర్మలకి అంతం ఇదే. ఒక్క రోజులో నీ జీవితం అనేది మంచిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇంకా కూడా నీ మనసులో ప్రశ్నలు ఉన్నాయా? ఇకపై వాటన్నిటికీ సమాధానం దొరుకుతుందమ్మా. నీకు నేను అందిస్తాను కదా. ఇక నీ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండబోతుంది. నీ జీవితంలో ఇప్పుడు ఉన్నది ఎక్కువగా ఆర్థిక సమస్యలే. ఇక ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. నీకు ఎంత ధనమైతే కావాలో, ఎంత ధనమైతే అవసరమో అంత ధనం నువ్వు సంపాదించుకోబోతున్నావు. నీ చేతులారా నువ్వు దాన్ని సంపాదించుకోగలుగుతున్నావు. అంటే అంతకన్నా మంచి శుభవార్త ఏం కావాలి చెప్పు. ఇక నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా నీకు మంచిగా సలహాలు ఇస్తారు. అలాగే బాగా సపోర్ట్ చేస్తారు. అవును బాబా, అది జరిగితే అంతకన్నా నాకు ఇంకేం కావాలి బాబా అంటావేమో. ఇప్పటి వరకు నాకు ఎవరు తోడు లేరు అని నువ్వు వాపోతున్నావు కదా. ఆ విషయం నాకు తెలుసు. ఇప్పటి వరకు నీకు ఒక్కరు కూడా మాట సాయం చేయలేదని నీ బాబాకి తెలియకుండా ఉంటుందా? ఇకపై అలా ఉండదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ నీకు ఎంతో అనుకూలంగా ఉంటారు. అలాగే నీ వైపు నిలబడతారు. అలా నీకు మంచి విషయాలు చెబుతారు కదా. చెడ్డ విషయాలు ఎందుకు బాబా చెప్పడం అని అనుకుంటున్నావేమో. జీవితం అంటే మంచి చెడుల కలయిక అనేది సహజమే. జీవితం ఉన్న చోటే మంచి చెడులు ఉంటాయి కాబట్టి మంచి వచ్చిన వెంటనే పొంగిపోకు. అలాగే చెడు రాగానే కృంగిపోకు. బాధపడుతూ అక్కడే ఆగిపోకు. ఈ రెండిట్లో ఏం జరిగినా సరే
అది దైవ నిర్ణయంగా భావించు. అవి నీ కోసమే అని భావించు. అప్పుడే జీవితం తప్పకుండా మారుతుంది. నేను చెప్పిన ఒక్క రోజులో నీ జీవితం అనేది మారుతుంది అంటే నీకు నమ్మకం కుదరడం లేదు కదా. అయితే కాస్త ఆగి కాస్త ఓపిక పట్టి చూడు. ఇప్పటి వరకు నువ్వు పడుతున్న బాధల నుంచి కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది. వాటన్నిటికీ పరిష్కారం దొరకబోతుంది. నీ యొక్క ఇబ్బందులన్నిటికీ ఫుల్ స్టాప్ అనేది పెట్టే రోజు వచ్చేసింది. ఇక భయపడాల్సిన పని ఎందుకు, అసలు వెనకడుగు వేయాల్సిన పని ఎందుకు. ఇక నీ తోటి వారందరూ కూడా నీకు సాయం చేయబోతున్నారు. అవునమ్మా, ఇక నీకు మనం మొదటి విషయానికి వచ్చేద్దామా తల్లి, ముఖ్యమైన విషయానికి వచ్చేద్దాం. అంటే నీతో ఉన్న వాళ్ళే నిన్ను కొంతమందిని మోసం చేయాలని చూస్తున్నారు. అది అంతా మంచిగా ఉన్నట్టు నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? అందరూ నాతో బాగుంటారే అనుకోవచ్చు. అసలు చెప్పాలంటే నీ అతి మంచితనమే వాళ్ళకి ఒక ఆయుధంగా ఉపయోగపడింది. నీ అతి మంచితనమే ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఇంకా నిన్ను హింసించాలని బాధ పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో, కళ్ళు తెరువు. అతి మంచితనం ఎప్పటికైనా సరే ప్రమాదకరమని గుర్తుపెట్టుకో. అంత ప్రమాదకరమైన వస్తువు నీ దరిదాపుల్లో కూడా ఉండనీయకూడదు. నీ చుట్టూ ఉన్నవారిలో నీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వచ్చు, నీ బంధువులు కానివ్వచ్చు, నీ రూమ్మేట్స్ కానివ్వచ్చు, హాస్టల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, నువ్వు పని చేసే చోట వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే నిన్ను కొంతమంది దెబ్బతీయాలని చూస్తూ ఉండొచ్చు. అలాంటి వారితో నువ్వు వీలైనంత దూరంగా ఉండాలి. దూరంగా ఉండలేదా తర్వాత నువ్వే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్ని ఇబ్బందులు నీకు ముందుగా రాకుండా ఉండాలని నిన్ను హెచ్చరిస్తున్నాను. బాబా, వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు కదా, వాళ్ళని మీరే నాకు దూరం పెట్టొచ్చు కదా అంటావేమో. అలా ఎలా తల్లి? నీ కష్టాలను సమస్యలను పూర్తిగా కేవలం నువ్వే చూసుకోవాలి, నువ్వే తీర్చుకోవాలి. కేవలం నేను దారిని మాత్రమే చూపిస్తాను. ఆ దారిలో ఎలా నడవాలో ఎలా వెళ్ళాలో అన్నీ నువ్వే తెలుసుకోవాలి. నీ సత్తా నీకు ఉంటుంది కదా. నాకు తెలుసు ఆ సామర్థ్యం నీలో ఉందని. నీకు కూడా తెలియదా? తెలుసుకో. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకు. అసలు తగ్గవద్దు తల్లి. అనేవాళ్ళు అందరూ వచ్చి కూడా నీకు పెట్టరు కదా. నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, జీవితంలో ప్రతిదీ కూడా నీ సొంతమైపోతుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు అసలు పట్టించుకోకు. నీ దారిలో నువ్వు వెళ్ళిపో. నీ బాబా నీకు తోడుగా నీ వెనుకనే ఉంటారు. హాయిగా మనస్ఫూర్తిగా వెళ్ళు. ఇక ఆ దారి ఇతరులు ఎవరు వచ్చినా సరే, ఎవరు నీకోసం ఏం తెచ్చినా సరే వాళ్ళను పట్టించుకోకు. దూరంగా జరిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయావంటే జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. ఇక ఒక్క రోజులో నీ జీవితం అద్భుతంగా రాసుంటుంది. ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. అప్పుడే నీ జీవితం ఒక అర్థం పరమార్థం అనేది దాగి ఉంటుంది. అర్థమైంది కదా. ఇకనైనా జాగ్రత్త వహించు. నీ కుటుంబానికి జాగ్రత్తగా ఉంటే నీకు మంచిదే, నీ జీవితానికే మంచిదమ్మా. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబం అంత ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు దేనికి కూడా భయపడకు, కంగారు పడకు. నీ సాయి ఎల్లవేళలా నిన్ను రక్షించుకుంటారు కదా, కాపాడుతూ ఉంటాను, నిన్ను చూస్తూ ఉంటాను. ఇక ఎందుకు చెప్పు భయం? హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉండు అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతో. ఓం సాయిరామ్.